మాజీ మంత్రి బాలినేని రీకౌంటింగ్ పిటిషన్ పై విచారణ మరొకసారి వాయిదా పడింది. మాక్ పోలింగ్ కాకుండా రీపోలింగ్ నిర్వహించాలని బాలినేని తరపు లాయర్లు ఈసీ ఉత్తర్వుల్ని ఫాలో అవుతామని ఎన్నికల సంఘం తరపు న్యాయవాదులు వాదనలు వినిపించగా విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఒంగోలులో ఈవీఎంల రీవెరిఫికేషన్ వ్యవహారం హాట్ గా మారింది. ఇటీవలే జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈవీఎంల రీవెరిఫికేషన్ వ్యవహారానికి 3 రోజులుగా బ్రేక్ పడుతూనే ఉంది. ఒంగోలులోని 12 ఈవీఎంలలో ఓట్లను రీకౌంటింగ్ చేయాలని 2 రోజుల క్రితం వైసీపీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగగా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోందని బాలినేని తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఈవీఎంలలో పోలైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోచాలని కోరడంతో పాటు సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా రీకౌంటింగ్ జరపాల్సిందేనని విజ్ఞప్తి చేశారు. అయితే ఎన్నికల సంఘం ఉత్తర్వులను పిటిషనర్ సరిగ్గా అర్థం చేసుకోలేదని ఈసీ తరపు లాయర్లు వాదించారు. మాక్ పోలింగ్ నిర్వహించనున్నట్లు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ ఉత్తర్వుల విషయంలో అభ్యర్థులకు ఏవైనా అనుమానాలుంటే నివృత్తి చేస్తామని స్పష్టం చేశారు ఈసీ తరపు న్యాయవాదులు. ఇరువర్గ వాదనలు విన్న ఏపీ హైకోర్టు తదుపరి విచారణను మళ్లీ నేటికి వాయిదా వేసింది. వాస్తవానికి ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం నిర్ణయంతో 6 రోజుల పాటు 12 పోలింగ్ బూత్లలో బహిరంగ రీవెరిఫికేషన్ చేయాల్సింది.